నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది, అట్లనే మొన్న వరంగల్లో జరిగినటువంటి రజతోత్సవ సభ ఏదైతే ఉందో దానికి భారీగానే జనం అయితే రావడం జరిగింది. అది సక్సెస్ అయినట్ట లేదంటే ఫెయిల్ అయినట్ట, ఏం జరిగింది, దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తార్నాక డివిజన్ నుంచి బీఆర్ఎస్ నాయకురాలు స్మితా గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా, మీరే? యా, బాగున్నాం. సో ఏంటి అంటే కేసీఆర్ గారు వరంగల్ వేదికగా రజతోత్సవ సభ పెట్టడం జరిగింది. భారీగా దానికి జనం కూడా ఇచ్చేశారు. అది సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? 1000% సక్సెస్ అయినట్టు. 1000%. 1000% సక్సెస్ అయింది. ఎందుకు అనుకుంటున్నారు? రజోత్సవం అనేది ఒక కన్నుల పండగ అయింది మాకు. అందరూ అభిమానంతో వచ్చారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి కావాలి అని వచ్చిండ్రు. ఎందుకంటే ఇప్పుడున్న పాలన చూస్తున్నారు కదా, వాళ్ళు చేసిన తప్పేందో ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి కేసీఆర్ మీద అభిమానంతోనే ఎక్కడెక్కడి నుంచో వచ్చినారండి. మొత్తం ప్రజలకి డబ్బులు ఏమి ఇవ్వకుండా అభిమానంతో వచ్చారని మీరు అంటున్నారు. డబ్బులు ఇస్తే వచ్చారని అది తప్పుడు ప్రచారం. ప్రచారం. అట్లనే రజతోత్సవ సభ కూడా విఫలమైంది, ఫెయిల్ అయిందని అంటున్నారు మంత్రులు, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు. దీనికి మీరు ఏమంటారు? తప్పు ప్రచారం అది. మీరు కనిపిస్తలేదా అక్కడ జనాలు ఇంతమంది భారీగా ఉండేను. కన్నుల పండగ అయింది అది. రజోత్సవం అంటే అసలు అనుకోలేదు, ఒక పండగ, మాకు పండగలాగా అయింది. మీరు రావద్దా 10 లక్షల మంది డబ్బులేమి ఇవ్వకుండానే ఎందుకని ఆ సభకు అన్ని కోట్లు ఖర్చు అయినాయి అంటారు? మీరు చేసిన పాలనకి విసిగిపోయి మళ్ళీ మా కేసీఆర్ గారు రావాలని వచ్చారు. అది వచ్చారు, ఓకే. దానికి ఎంత ఖర్చు అయింది అంటారు? మీరేమంటారు? ఎంతవరకు ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు? ఖర్చు అంటే ప్రజలకైతే ₹1 ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా అన్ని కోట్లు ఎందుకు వచ్చాయి? 100 కోట్లకు మించి ఎందుకు ఖర్చు అయింది? అంటే అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు కదా. నీళ్లు ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించాలి, ప్రతి ఒక్కరికి ఫుడ్ పెట్టి, దానికి అన్ని కోట్లు అయినాయి అంటారా? మళ్ళా మొత్తము అలంకరించారు కదా, మొత్తం స్టేజ్ అవన్నీ కూడా పెట్టాలా. అంటే కొన్ని వాటికి అవుతాయి కదండి. ప్రజలు మాత్రం డబ్బులు లేకుండా ఆయన గురించి ఆయన మీద అభిమానంతో వచ్చారు వాళ్ళు. ఓకే. ఎట్లా ఉంది అంటే ప్రజల, ఇప్పుడు మీరు తిరుగుతూ ఉంటారు నార్మల్గా, మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి, ఇట్లా ప్రజల స్పందన ఎట్లా ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీద ఏమనుకుంటున్నారు, మీరేమంటారు? కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిందండి. 100కి 100% ఫెయిల్ అయింది. ఆయన ఇచ్చిన హామీలు అన్నీ ఫెయిల్ అయినాయి. ఆయన ఏమి ఇచ్చిండ్రని చెప్పండి. ఆయన చేసిన 6 గ్యారెంటీలు లేవు. బస్సులు పెట్టాడు ఆడోళ్ళు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, ప్రజలే చెప్తున్నారు, మాకెందుకు బస్సులు పెట్టిను, దేని గురించి పెట్టిను అని వాళ్ళే అడుగుతున్నారు కదా. వాళ్ళే దుమ్మెత్తి పోస్తున్నారు కదా. మీ పాలన మంచిగా ఉంటే దుమ్మెత్తి పోసే అవసరం లేదు కదా ప్రజలకి. ప్రతి ఒక్కరు కూడా విసిగిపోయి ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏది ఎలక్ట్రిక్ ఆటోలు పెట్టాలని. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు పెడితే మిగతా పాత ఉన్న ఆటోలన్నీ ఏం చేయాలండి? పెట్రోల్ బంకులు ఏం కావాలి మీరే చెప్పండి. అంటే వ్యాపారాలు అయ్యేటివే నువ్వు మూసేపిస్తున్నావు అక్కడ. ఇక నువ్వు ప్రజాపాలన ఏం చేస్తావు? పాలనలో మొత్తం విఫలమైంది. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మహిళలు సంతోషంగా లేరా? సంతోషంగా ఎక్కడున్నారంటే, మగోళ్ళు కూడా ఇంతకుముందు బస్ ఎక్కితే జెంట్స్ సీట్ వెనుకకుంటుండే, లేడీస్ది ముందు ఉంటుండే, ఆడోళ్ళది ముందు మగోళ్ళది వెనుకుంటుండే. ఇప్పుడు మగోళ్ళు ఆడోళ్ళకి తేడానే లేదు కదా. అక్కడ మగోళ్ళే వచ్చి ఆడోళ్ళని లేపుతున్నారు కదండి. మగోళ్ళు వచ్చి ఆడోళ్ళ మీద ఎగబడుతున్నారు కదా. మొన్న చూడలేదు ఆ బస్సులో కొట్టుకునేది. అంటే ఇప్పుడు మహిళలకి రెస్పెక్ట్ లేకుండా పోయింది, రెస్పెక్ట్ లేదు ఫ్రీ బస్ వల్ల. మొన్న కేసీఆర్ గారు కూడా మొన్న మాట్లాడుతూ కూడా అనడం జరిగింది, కొట్టుకుంటున్నారు సభలనే అన్నారు. మొన్న పెట్టినటువంటి సభలనే ఒక మాట అన్నారు, ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు అని మాట్లాడారు. ఒకరికొకరు కొట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు. అంటే ఇప్పుడు అవమానించినట్టే కదా మహిళల్ని. అంతే కదా. ఇప్పుడు ఆయన పెట్టి ఆడోళ్ళకు కూడా అంటుంది కేసీఆర్ గారు అవమానించినట్టే కదా. అంటే కేసీఆర్ గారిని ఎందుకు అవమానించినట్టండి? మేము మాట్లాడేది ఆయన గురించి కదా, రేవంత్ రెడ్డి గారి గురించి. రేవంత్ రెడ్డి గారే. కానీ ఫ్రీ బస్ ఏదైతే మహిళలు కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు అనుకుంటా కొంత అవమానకరంగానే మాట్లాడారు. ఇప్పుడు అది మహిళలకు అవమానమే కదా అంటున్నా. అవమానమే అంటే ఆయన బాధ. ఇప్పుడు అది పెట్టి ఆడోళ్ళు కొట్టుకునేలాగా చేసిర్రు కదా అని ఆయన బాధతో అన్నమాట కదా. అది ఆయన బాధపడుతున్నారు, అది బాధపడుకుంటా అన్నమాట. అది
కానీ అవమానం పరిచి మాట్లాడాలని ఆయన అనలేదు కదా అన్నమాట. ఇప్పుడు అసలు రజతోత్సవ సభ ప్రధానంగా దేని గురించి పెట్టినట్టు? ప్రతి ఒక్కరికి అంటే మాది 25 సంవత్సరాలది రజోత్సవ సభ పెట్టిండ్రు. దాంట్లో పాలన అంటే కేసీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉంది ఇప్పటికి ప్రజలకి అని తెలియనికి పెట్టిండ్రు. అంటే సభ పెడితే ఎంతమంది వస్తారు ఎంతమంది రారని లెక్క చేసుకోవడానికే తప్ప ఇంకా వేరే దేని గురించి అలా అట్లా ఏం లేదు. అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? ఆయన మీద ఇంకా ఎంత అంటే ఆయన మీద ఎంత అభిమానం ఉంది అన్నది తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరికి. ఆయనకు కూడా ప్రజలతో మాట్లాడాలి అని ఉంది కదా. ఇప్పుడు ఈ సభ పెట్టి ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడుకున్నారు కదా, ఆయన మనసులో ఉన్న మాటలు కూడా చెప్పుకున్నారు కదా. ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అంటే ఎంత ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అన్నది అది కూడా షేర్ చేసుకోవాలి కదా. ఆ షేరింగ్ గురించనే ఆయన పెట్టింది ఇదంతా. అంతేగాని ఆయన ఏదో ప్రజల్లోని లెక్క పెట్టుకోవాలని ఇంత వేల మంది ఇన్ని లక్షల మంది వచ్చిరని చూసుకోవాలని అయితే పెట్టలేదు. వాళ్ళకు ఒక ఓదార్పు ఇవ్వాలని. ఇప్పుడు వాళ్ళు ఎంత బాధలలో ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రతి ఒక్కరు ఎంత బాధలు ఉన్నారని. అట్లాంటప్పుడు మరి తను ఓదార్పు అయితే ఇవ్వాలి కదా ప్రజలకి. కాంగ్రెస్ పాలన మీద అంటే బాలేదు, ప్రజలకు నష్టం చేస్తుందని చెప్పారు. సరే, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పటికీ కేసీఆర్ సీఎంగా ఉంటారా, కేటీఆర్ ఉంటారా? అంటే వాళ్ళు బాగా వినిపించింది కేటీఆరే వచ్చే ఇంకా కాబోయే సీఎం అన్నట్టుగా కూడా వినిపించింది. మరి అది నిజమేనా? మేము కూడా ఈసారి పార్టిసిపేట్ చేసేది కేటీఆర్ గారని అనుకుంటున్నాం మేము కూడా. కేటీఆర్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ నిలవడం అది కేసీఆర్ గారికి గర్వకారణం అంటారా? అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారి తర్వాత తన తనయుడు సీట్లో కూర్చుంటారంటే ఎవరికైనా తండ్రికి గర్వమే కదా. కానీ ఇంకా తనకు పాలించేంత శక్తి ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ని సీఎం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కేసీఆర్ గారికి అంటే చెప్పాలంటే కొంచెం కేసీఆర్ గారు కూడా హెల్త్ కొంచెం సహకరిస్తలేదు అని ఉంటుంది కదా. అట్లా కాకపోయినా కేటీఆర్ గారు తండ్రి తర్వాత కేటీఆర్ గారు ఉండి ప్రతి ఒక్కటి చూసుకోవాలని తనకు కూడా ఉంటుంది కదా. అంటే బాధ్యతలు అప్పగించాలని ఉంటుంది కదా ఎవరికైనా. అందుకని చెప్పేసి కేటీఆర్ గారు అని అనుకున్నాను. ఎందుకంటే కేటీఆర్ కూడా చాలా మటుకు తండ్రికి తగ్గ తనయుడే ప్రతి ఒక్కటి. మీ బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఎట్లా వ్యూహాత్మకంగా రచిస్తున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకత భావం కొంతవరకు అయితే వచ్చేసింది. మరి మీరు అంటే ఎట్లా సంసిద్ధం చేసుకోవాలనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎట్లా బలపరుచుకోవాలి, ఇంకా పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నారు? కంపల్సరీ మా పార్టీ బలోపేతం అంటే బలంగానే ఉంది. ఇప్పుడు కూడా ఏమీ ఇది కాలేదు. ఎందుకంటే ప్రజలు కూడా కోరుకునేది మా బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మేము కూడా వాళ్ళకి ప్రజలకు అండగా నిలబడతాం. మీరు 10 ఏళ్ళు పరిపాలించారు, మరి అంత మంచిగా పాలన అందిస్తే ఎందుకని ప్రజలు మిమ్మల్ని గద్దె దింపేసిరంటారు? ఎందుకై ఉంటుంది? ఎందుకు ఓడగొట్టించేస్తారు? వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన దొంగ హామీలకి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఇంటింటికి అంటే ఇంట్లో మహిళలకి 2500 ఇది ఇస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్కి బైక్స్ ఇస్తా అన్నారు. మళ్ళీ తులం బంగారం ఇస్తా అన్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో అంతమందికి తులం బంగారం ఇస్తా అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే బంగారం కోసం ఆశించారు. ప్లస్ కవులకి ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్కి కాకుండా కవులకు కూడా అంటే 15,000 ఇస్తామన్నారు. దానికి ఆశపడ్డారు వాళ్ళు ఏదైతే తవ్వుకున్నారో ఆ గోతిలో వాళ్ళు పడ్డారు కదండి. ఇప్పుడు ప్రజలు చేసిన తప్పు తీర్మానం ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు తప్పుగా. అంటే కేసీఆర్ గారు ఇవన్నీ చేయలేదా? చాలా మటుకు చేశారు. మీకు అడగక ముందే కేసీఆర్ గారు మీకు ప్రతి ఒక్కటి 24 గంటలు ఇది ఇచ్చిరు, కరెంట్ ఇచ్చిరు కదా రైతులకి. 24 గంటలు నీళ్ళు ఇచ్చిండు కదా రైతులకి. మీకు రైతు బీమా ఇచ్చిండు, రైతు పథకాలు ఇచ్చిండు, ఎన్నో చేసిండు తను. అయినా కానీ మీరు ఉట్టి కవులకి 15,000 ఇస్తామన్నా కానీ ఆ ఆశతో మీరు ఓట్లు వేసుకున్నారు. ఆ ఓట్లు వేసుకొని ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? వాళ్ళే బాధపడుతున్నారు కదా.
ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళకి మా బీఆర్ఎస్ రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులే కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏమంటున్నారంటే మేము ఇచ్చినటువంటి హామీలు పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసినాం, కానీ వాళ్ళ వరకు వెళ్ళలేదు, చేరుకోలేదు అంటున్నారు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు కూడా చేసిరు కదా, మరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు దళిత బంధు చేసిరు, మరి ప్రతి ఒక్కరికి అందుకుంది కదా, చేరుకుంది కదా. పెన్షన్లు వేయించారు, ప్రతి ఒక్కరికి అందుతుంది కదా. మళ్ళీ 24 గంటలు నీళ్ళు వేసిరు, అది ప్రతి ఒక్కరికి వచ్చింది కదా. ఇప్పుడు కరెంటు 24 గంటలు పెట్టిరు కదా, అది కూడా వచ్చింది కదా. కేసీఆర్ కిట్లు పెట్టిరు కదా, గురుకురాలు పెట్టిరు కదా, అంగన్వాడీ ఆశా వర్కర్లకి జీతాలు ఏ రోజు కూడా మా ప్రభుత్వం ద్వారా కేసీఆర్ సార్ ద్వారా ఎప్పుడు కూడా ఏది అందుకోలేదన్న సమస్యనే లేదు. ఇప్పుడు వీళ్ళ పాలన వచ్చిన తర్వాత ఏం అందుకుంటున్నారు? ఇప్పటికీ పెన్షన్లే పడలేదు, 2 నెలలు అవుతుంది పెన్షన్ పడలేదు. మరి ఆయన ఉన్నప్పుడు అప్పు చేసిండ్రు అంటున్నారు, కానీ అప్పు చేసి ఏం చేసిండ్రు? ప్రజలకే పెట్టిండు కదా, ప్రజలకే పెట్టిండు. కానీ అప్పు ఇప్పుడు ఆయన ఏం తినలేదు కదా అవన్నీ. మరి ఫ్లైఓవర్లు నిర్మించిండు, యాదగిరిగుట్టని డెవలప్మెంట్ చేసిండు, గుడి కట్టించారు కదండి, అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు కదా అయింది. అన్నీ ఏమంటారంటే కేసీఆర్ ఏం తినకుండానే ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు, 1000 కోట్లు. మన సభకే ఇన్ని 100 కోట్లకు పైన పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు ఇన్ని కోట్లు? ప్రజల సొమ్ము కాదంటారా? ప్రజల సొమ్ము కాదంటే అంటే ఇప్పుడు మనం చేసింది ఏదైనా ఉంటుంది కదండి. మనం కూడా ఇప్పుడు రేట్లు పెంచుతారు, మనం గవర్నమెంట్కి కడుతుంటాం కదా, మరి ఆ కట్టిన దాంతోనే చేస్తారు. కానీ ప్రజల సొమ్ము తీసుకొని అయితే ఆయన ఏం చేయలేదు. కట్టేటి ఇప్పుడు అప్పు అంటున్నారు, ఆ అప్పు కూడా కట్టేది ప్రజలే కదా. దాంట్లో ట్యాక్స్లని దీంట్లో అని అన్ని పెంచుతూ ఉంటే ఇప్పుడు ఆ భారం అంతా ప్రజల మీదే కదా. అదైతే ఏ సీఎం చేసినా కూడా ప్రజల మీదనే వస్తుంది, ఎవరు అప్పు చేసినా కూడా కట్టేది మాత్రం ప్రజలే కదా. ప్రజలు కడితేనే కదా వాళ్ళు కూడా చేయడానికి వస్తుంది, సర్వీస్ ఏది చేయాలన్నది. కానీ వాళ్ళ సొంతంగా అయితే రాదు కదా. మీకు అంటే నార్మల్గా ఎప్పుడైనా కలిసారా కేసీఆర్ గారిని? కలిసారండి. అంటే ఎట్లా ఉంటుంది సపోర్ట్, ఎట్లా ఉంటుంది, ఎట్లా మాట్లాడుతూ ఉంటారు? మంచిగా. ఏమైనా దిశానిర్దేశాలు చేస్తూ ఉంటారా ఇలాంటి అంటే నార్మల్ కార్పొరేట్స్ వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉంటుంది ఆయన సపోర్ట్? మంచిగా ఉంటుందండి, ఏది మనం అడిగినా కానీ దానికి కరెక్ట్ సమాధానం ఇస్తారు, రెస్పాన్స్ బాగుంటుంది. కానీ ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి మనం కూడా అంత ఇది చేయలేము, మర్యాద ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే మాట్లాడేసి వచ్చేస్తాం అంతే. ఎందుకంటే మీరు కార్పొరేటర్గా నామినేషన్ చేసి కూడా మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? నామినేషన్ వేసినాను, కానీ అప్పుడు ఆ పరిస్థితి అట్లా ఉండేది. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు పద్మారావు గారు పిలిచి అవకాశం మళ్ళీ వస్తుంది మనకి, అవకాశం వస్తుంది. మీరు నామినేషన్ చేసి ఎందుకని విత్డ్రా చేసుకున్నారు? అది ఎందుకు, కారణం ఏంటి అంటున్నా? కారణం ఏం లేదు, అప్పుడు అంటే మేము కూడా ఉన్నాం, శ్రీలత ఉండేది, నేను ఉండేది, హరణ సరస్వతి మాజీ కార్పొరేటర్ తను ఉండే, ముగ్గురం ఉండే. దాంట్లో హరి వాళ్ళకి కాలేదు, సో శ్రీలతకు ఉండేది. శ్రీలత వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం అంటే ఏజ్ అవుతుంది మాకు, నీకంటే అవకాశం వస్తుందమ్మా, మళ్ళీ నీకు మళ్ళీ అవకాశం ఉంది కదా, మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అన్నారు. ఇక ఛాన్స్ అని అడిగారని మీరు విత్డ్రా చేసుకున్నారా? మా పద్మారావు గారు ఏది చెప్తే మేము అదే చేస్తామండి, ఎందుకంటే సార్ అంటే మాకు చాలా గౌరవం, మాకు దేవుడిలాగా. ఇక తను అన్నిటికీ నిలబడతారు మాకు, కాబట్టి తను ఏమనలేదు, నేనున్నా కదా ఈసారి మళ్ళీ ఉంది కదా అవకాశం. మీరు నామినేషన్ చేసే ముందు కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కానీ అక్కడ మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలకి ఏం కావాలి, ప్రజల సమస్యలు ఏంటి, మీ కాన్స్టిట్యున్సీకి ఏం చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఏం తెలుసుకోగలిగారు మీరు మీ కాన్స్టిట్యున్సీ? మా కాన్స్టిట్యున్సీలో మా పద్మారావు గారు ఉన్నంత వరకు ఆయన ప్రజల మనిషి, మేము కూడా ప్రజలలోనే ఉంటాం. తను పిలిచి ప్రతిసారి చెప్తుంటారు, వర్షాలు పడ్డప్పుడు కూడా కాషన్స్ ఇస్తూనే ఉంటారు. ఏంటంటే అక్కడ అంటే డ్రైనేజ్ ఉంటాయి కదా, మేము ఆయన అసలు వర్షంలో కూడా చూసుకోకుండానే వచ్చేస్తారండి. ఏది కూడా రెయిన్ కోట్ కూడా ఏముండదు, వర్షం పడుతుందంటే కారు తీసుకొని వచ్చేస్తాడు, బస్తీలలోకి వచ్చి నిలబడతాడు. ఓకే, నిలబడి ఎక్కడ డ్రైనేజ్ ఇది అవుతుంది, ఎక్కడ ఏదో అంటే ఇల్లులు కూడా వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి కదా ఇళ్ళల్లో కూడా, అవన్నీ చూసుకుంటారు. మేము కూడా తనతో పాటే ఉంటాం. మీరేం తెలుసుకోగలిగారు అంటే మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం కావాలని, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి, మరి మీ అంటే
బీఆర్ఎస్ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి కార్పొరేటర్గా ఒకసారి నామినేషన్ చేసి విత్డ్రా చేసుకుని మళ్ళీ పోటీ చేయబోతున్నారని విన్నాను. అవును చేయబోతున్నారు. అనుకుంటా. మళ్ళీ ఎప్పుడైనా కేసీఆర్ గారి దగ్గరికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు? లేదండి, మాకు అంతవరకు వెళ్ళే అవసరం లేదు కదా. మా ఏరియా ఎమ్మెల్యే ఉన్నారు కదా పద్మారావు గారు. ఆమెకి ఏమైనా అంటే ఆవిడ దగ్గరికైనా తన తీసుకెళ్ళడానికి దగ్గరికి ట్రై చేస్తారా? వెళ్తాం. ఇప్పుడు మీరు తీసుకెళ్తేనే ఎమ్మెల్యే అక్కడికి వెళ్తారు. చెప్తాం, మాకు ఏ సమస్య ఉన్నా మా పద్మారావు గారికి చెప్తాం. తనే చూసుకుంటారు అంతా. మాకు అంత పెద్ద అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారి వరకు వెళ్ళి చెప్పే అంత లేదు. మాకు ప్రతి ఒక్కటి మా అంటే ఇప్పుడు పద్మారావు మీరు గారు వాళ్ళకి చెప్తే వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎట్లయినా వెళ్తారు ఖచ్చితంగా. అదే మీరు ఎట్లా చేస్తున్నారా అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక మళ్ళీ కార్పొరేటర్గా నామినేషన్ వేద్దాం అనుకుంటున్నారు. అట్లా చేయాలన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టు ఒక తెలియాలి కదా. అవును, ప్రజలకి వాటర్, వాళ్ళకి నీళ్ళ సమస్య బాగైంది. ఇప్పుడు ఆ నీళ్ళ సమస్యనే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నీళ్ళ సమస్య గురించి మేము ట్యాంకర్లు మాట్లాడినాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పాలన వచ్చినప్పటి నుంచి ఆల్టర్నేట్ డే వాళ్ళు 1 hour ఇస్తున్నారు నీళ్ళు. ఆ నీళ్ళ సమస్య బాగా అయిపోయింది. డ్రైనేజ్లు బాగా ఫ్లో అవ్వడము అవన్నీ అయినాయి. కాబట్టి మా పద్మారావు గారి వరకు తీసుకెళ్ళాం, దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు అదే మా పద్మారావు గారే ట్యాంకర్లన్నీ ఇది చేసినాం, పంపిస్తున్నారు అనమాట వాటర్కి వాళ్ళ గురించి. ప్లస్ డ్రైనేజ్, ఇప్పుడు రైనీ సీజన్ కదా, మొత్తం ఆఫీషియల్స్కి అందరికీ ఇది ఇచ్చేసిండ్రు. మొత్తము వాళ్ళు వచ్చి చూసుకుంటారు ప్రతి ఒక్కటి. మా పద్మారావు గారు ఉన్నంత వరకు అయితే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ జనాలకి ఎటువంటి దోకా లేదు, ప్రాబ్లం లేదు. నీళ్ళ సమస్యలు తప్ప ఇంకేం లేవా? నీళ్ళ సమస్య ఒకటి, డ్రైనేజ్ ఒకటి ఉందండి అక్కడ, అంతకుమించి ఏం లేదు. అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాం. ఓకే, మేము చూసుకుంటాం కాబట్టి అంతవరకు ఏ సమస్య అయితే పెట్టలేదు ఇప్పుడు వరకు. కార్పొరేటర్గా మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటున్నారు కదా, టికెట్ కోసం అంటే ఆశిస్తున్నారు కదా. ఆశిస్తాం కదండి. ఎంతవరకు నమ్మకం ఉంది? అంటే మీరు గెలుస్తారని ఏమన్నా గెలుస్తానన్నది అయితే నమ్మకం అండి. ఎందుకంటే ప్రజలే అడుగుతున్నారు మాకు. ఇప్పుడు మా డివిజన్ వాళ్ళే అంటున్నారు, అక్క నువ్వు మాకు ఇంత చేస్తున్నావు, మాకు ఇంత నిలబడతావు. కోవిడ్ టైంలో కూడా చాలా వాళ్ళకి అంటే ఒక పార్టీగానే కాకుండా కామన్గా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాను. నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. అంటే లేని వాళ్ళకి అండగా నిలబడాలన్న ఏం నాది అది. ఓకే, అంటే ఒక లీడర్గానే కాదు, లేనప్పటి ఉమెన్గానే నేను హెల్ప్ చేస్తుంటా అందరికి. ప్రతి ఒక్కరు అక్క ఇట్లా ఇంట్లో పెళ్ళి ఉంది ఇట్లా అంటే నా అంత సాయం నేను చేస్తా. అక్క నాకు మెడిసిన్స్ లేదు ఇట్లా అంటే చేస్తా. పిల్లలకి ఇది కాలని మొన్న ఒక ఆమె కూడా ప్రెగ్నెన్సీ లేడీ, తను అన్నది నాకు శ్రీమంతం చేసుకోవాలని ఉంది అక్క, కానీ చేసుకోలేకపోతున్నా అనగానే ఇమీడియట్గా నేను నిలబడి తనకి శ్రీమంతం చెప్పించిన. అందరినీ మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, మా పార్టీ మెంబర్స్ ఉంటారు కదా అందరినీ పిలిచి శ్రీమంతం చేయించిన. ఇట్లా లేని వాళ్ళకి లేపారీస్ ఉంటారు కదా, లేపారీస్ ఉంటారు వాళ్ళకి ఫుడ్ ఇస్తుంటా. నాతో అయినంత మటుకు చేస్తూనే ఉంటాను. ఏంటంటే ఒక లీడర్గా ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయగలను. అవును, నిజమే. అంతే మరి మీకు అసలు గుర్తించారా ఎవరైనా? అంటే నార్మల్ కామన్ ఉమెన్గా ఉన్నప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా, ఎవరైనా గుర్తించి అంటే మాట్లాడడం జరిగిందా? మరి గుర్తిస్తా. అందుకనే ఈసారి మా వాళ్ళు ఏమంటున్నారంటే అక్క నువ్వు కంపల్సరీ నిలబడాలి, నువ్వు ఏం లేకుండానే మాకు ఇంత చేస్తున్నావు అక్క, నువ్వు నిలబడి చేస్తే మాకు మంచి జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి మీకు ఎవరెవరు అండగా ఉన్నారు సపోర్ట్గా? అంటే మీరు కార్పొరేట్ అవ్వడానికి సపోర్ట్ చేసేవాళ్ళు ప్రజలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, పార్టీ ఉంటారు కదా వాళ్ళ లీడర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా నాకు తోడుగానే ఉన్నారు. మీరు కార్పొరేట్ కోసం అంటే ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తానంటున్నారు, అసలు ఎన్నికనే జరగదని కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు, నిజమేనా? అదైతే కరెక్టే. అంటే ఏంటి మరి కానీ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పెట్టాల్సిందే కదా, వాళ్ళకి భయం కదా. ఇప్పుడు పెడితే బీఆర్ఎస్ ఎక్కడ 1 way కొట్టుకొని వెళ్ళిపోతుంది, అది ఎప్పటికైనా అవుతుంది, అది కంపల్సరీ. అది మళ్ళీ నెక్స్ట్ మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మా కేసీఆర్ గారే నిలబడతారు, సీఎం అవుతారు. మాకు కావాల్సింది కూడా కేసీఆర్ గారే, ఎందుకంటే తను అంటే మాకు చాలా అభిమానం. ఆయన ద్వారానే మాకు తెలంగాణ వచ్చింది, ఆయన కొట్లాడడంతోనే కదా ఇదంతా వచ్చింది. లేకపోతే తెలంగాణ ఎక్కడ వచ్చేది, మాకు రాకపోయేది. కాబట్టి మా కేసీఆర్ బాబు మళ్ళీ సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కోరుకుంటున్నట్టుగానే మీరు కార్పొరేటర్ కావాలని మేము కూడా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.